నమస్తే వెల్కమ్ టు ఐ విట్నెస్ తెలుగు న్యూస్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. టీఎస్ఆర్టీసీ బస్సులో రెచ్చిపోయిన మహిళ, కండక్టర్ పై చెప్పుతో దాడి. శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, నేడే ప్రారంభం, ఇక ఆ ఇబ్బంది ఉండదు. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్, సుప్రీంకోర్టు నోటీసులు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల హయత్ నగర్ డిపో పరిధిలోని ఓ యువతి రెచ్చిపోయి బస్సు కండక్టర్ను కాలితో తన్నుతూ బూతులు తిట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఘటనలో బస్సు డ్రైవర్పై ఇద్దరు యువకులు క్రికెట్ బ్యాట్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలు మరవక ముందే హైదరాబాద్ శివార్లోని రాజేంద్ర నగర్లో ఓ మహిళా ప్రయాణికురాలు రెచ్చిపోయింది. బస్సు కండక్టర్పై చెప్పుతో దాడికి పాల్పడింది. అడిగిన చోట బస్సు ఆపలేదని మండిపడుతూ కండక్టర్ను చెప్పుతో కొట్టింది. ఇక మెహదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లే 300 నంబరు బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ దాడి ఘటనపై కండక్టర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన మహిళ శివరాంపల్లికి చెందిన ప్రసన్నగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. చాలా మంది ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి రాకపోకలు సాగించే ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆర్టీసీ సరికొత్త ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏసీ బస్సులు లేవు, నాన్ ఏసీ బస్సులు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శ్రీశైలం మధ్య 10 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 85 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇందులో 75 ఎక్స్ప్రెస్ బస్సులు కాగా 10 ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ఏసీ బస్సులు లేకపోవడంతో చాలా మంది ప్రయాణికులు సొంత కార్లు, అద్దె వాహనాల్లో వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభమైంది. ఈ సమయంలో ఏసీ బస్సులు అందుబాటులోకి రానుండటం ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది. ఇక రాజధాని బస్సు పొడవు ఎక్కువగా ఉండటం వల్ల ఘాట్ రోడ్ల మలుపుల్లో తిరగడం కష్టం. దీంతో సూపర్ లగ్జరీ బస్సులతోనే ఇన్నాళ్లు సరిపెట్టింది. ఇక తాజాగా ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ లగ్జరీ బస్సు బాడీలోనే రాజధాని బస్సును తయారు చేయించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. 2015లో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసుపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ప్రతివాదకులుగా నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో పారదర్శకమైన విచారణ జరగాలంటే కేసును ఇతర రాష్ట్రానికి మార్చాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఇక ఓటుకు నోటు కేసులో A1 నిందితుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందుకు కేసు విచారణ సరిగ్గా సాగే అవకాశం లేదని పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ పిటిషన్లో పలు ఉదంతాలను కూడా ఉదహరించడం గమనార్హం. కాగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. ఇక దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జాషువా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుర్రం జాషువాను స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి కృషి చేయాలని, కవి సామ్రాట్ జాషువా అని ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఇక జాషువా రచనలుగాను ప్రతి ఒక్కరూ సామాజిక అభ్యున్నతకు పాటుపడాలని మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మెరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. VIP ముందు పెట్టండి.
బాబు బాబు సార్ జడ్పీ చైర్మన్ గారు కనపడలేదు. బ్రహ్మయ్య గారు జడ్పీ చైర్మన్ గారు కనపడలేదు సార్. కలెక్టర్ గారు జాషువా గారు కనపట్లేదు సార్. జాషువా గారు కనపట్లేదు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుకా శివకుమార్ గౌడ్ అన్నారు. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి బాధితుల ఫిర్యాదు మేరకు భూ కబ్జాదారులపై పెడుతున్న కేసులు అభినందనీయమని వారు కొనియాడారు. ఇక ఇలాంటి ఆఫీసర్లు ఎప్పుడో ఒకసారి వస్తారని, వారు చేస్తున్న పనితో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగిందని జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక అన్నారు. కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మహంతి సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరీంనగర్ జిల్లాలో భూ కబ్జాదారులు చేస్తున్న కబ్జా దంతాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా అమాయకులైన ఎంతో మంది బాధిత కుటుంబాలకు అండగా మేమున్నామంటూ భరోసా కల్పించడం సంతోషకరంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి కరీంనగర్లో చేస్తున్న విధంగానే జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై స్థానిక సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ఎంతో మంది బాధితులు తమ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకొని బెదిరింపులకు భయపెట్టి వారి భూములను లాక్కున్నారని, అలా నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి న్యాయం చేయాలని వారు కోరారు. ఇంకా కొంతమంది నాయకుల బెదిరింపులతో బాధితులు పోలీస్ స్టేషన్ కి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్న సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని, ఇక ఎవరైనా ఆర్టీఐ పెడితే వారిని బెదిరించడం లేక డబ్బులతో లొంగ తీసుకోవడం జరుగుతుందని, వెంటనే సిపి ఈ విషయంపై దృష్టి సారించి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలను అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులైన కరీంనగర్ జిల్లా సిపి గారికి నమస్కారం. మరి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాం, నిరంతరంగా మీరు చేస్తున్న కృషి ప్రజలకు ఎంతో భరోసాను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ భూ కబ్జాదారులు, ఈ మాఫియాను మీరు ఉరికించి తరిమి కొట్టడం చాలా బాగుంది సార్. ఎందుకంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే సాధారణమైన మామూలు మధ్యతరగతి కుటుంబాలు ఎంతో భయపడేది. మరి ఈ రోజు అలాంటి సామాన్య ప్రజలకు న్యాయం దొరుకుతుందని ఒక భరోసా కలిగించారు. ముఖ్యంగా మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి కూడా మా జమ్మికుంటలో భూ కబ్జాదారులు ఎక్కువ. సర్వే నెంబర్ 629/887లో మరి ప్రజలకు చెందాల్సిన భూములు, మరి నిరుపేద కుటుంబాలకు చెందాల్సిన భూములు ఇదివరకు అధికార పార్టీలో ఉన్నోళ్ళు మరి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీలు కలిసి మరి అధికార పార్టీలకు తొత్తులుగా మారి ఇక్కడున్న భూములను మొత్తం కబ్జా చేయడం జరిగింది. మరి అలాంటి నిరుపేద కుటుంబాలకు చెందవలసిన భూములు మరి వాళ్ళకి ఇవ్వకుండా ఈ భూ కబ్జాదారులు ఉండి ఆ స్థలాన్ని మొత్తం పట్టాలు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మీరు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకు తగిన గుణపాఠం చెప్తున్నారు. ఖచ్చితంగా మా జమ్మికుంటలో కూడా మీరు నిఘా వేసి ఈ భూ కబ్జాదారులను తప్పకుండా పట్టుకోవాల్సిందిగా ఈ ఊరి ఆడబిడ్డగా కోరుకుంటున్నా. ఈరోజు మొదలైతే చోట లీడర్ల నుంచి మొదలు పెడితే బడా లీడర్ల దాకా ఎవరు చూసినా కూడా భూములు జాగాలు ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మరి మొత్తం ఒక మాఫియా తయారైంది. అలాగే ఇసుక, మట్టి ఇలాంటివి మొత్తం ఈ జమ్మికుంటలో బాగా చలామణి అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ ఊరు నుంచి ఈ ఊరి ఆడబిడ్డ కోరుకునేది ఒకటే, ఈ మాఫియాలను, ఈ దొంగల ముఠాలను తప్పకుండా మీరు ఇక్కడ ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే
నిరుపేద కుటుంబాలకు చెందాల్సినవి, మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందాల్సినవి, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఎన్నో రోడ్ల మీద బ్రతుకుతుంటే ఇవాళ లీడర్ల పేర్లు చెప్పుకొని, మరి అధికారుల పేర్లు చెప్పుకొని వీళ్ళు మొత్తం ఇక్కడున్న భూములు, జాగలు, ఇసుక, మట్టి మొత్తం ఎవ్వరు కూడా ఇక్కడ స్పందించడం లేదు. మరి ఈ ఊరి ఆడబిడ్డగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే సార్, మరి వీళ్ళ మీద మీరు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. ఎక్కడెక్కడ ఎవరున్నా ఈ దొంగ మూట మొత్తం దొరుకుతుంది. మరి మా లాంటి మధ్యతరగతి కుటుంబాలకు, పేద కుటుంబాలకు సేవ చేసినట్టయితే సార్ ధన్యవాదాలు. మండలంలోని జొన్నగిరి గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. రాబోయేది తెలుగుదేశం అని ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకు ఓటేయాలన్నారు. తెలుగుదేశం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ పోయినా కానీ, అదే కాకుండా 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి పెన్షన్ ఇస్తున్నారు. అంటే మీకు కూడా వస్తుంది, పెద్దోళ్ళకి కాకుండా 1500. ఇంట్లో ఎంతమంది పిల్లల్ని స్కూల్ పంపిస్తే తల్లికి దీవెన మాదిరి 15,000 వస్తుంది. సాయం చేయాలమ్మా ఈసారి బస్సు ప్రయాణం ఎంతమంది స్కూల్ పంపిస్తే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్, పెద్దలకి కాదు పెన్షన్, మీ అందరికి కూడా. గంజాయిని సరఫరా చేస్తున్న ఓ దొంగల ముఠాను నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ వద్ద శుక్రవారం పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ చంద్రశేఖర్ గంజాయి సరఫరా జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకొని ఆ ముఠాపై దాడి చేసి 3 వాహనాలు, 6.5 లక్షల రూపాయలు మరియు గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆమె తెలిపారు. పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల సిఐ జె వెంకటరత్నం ఫ్రెండ్లీ పోలీస్ గా సేవలందించి బదిలీ అయినందుకు శాల్వాతో సన్మానించి వీడుకోలు పలుకడమైంది. ఇక నూతనంగా సిఐ బాధ్యతను చేపట్టిన ఎం అబ్బయ్యకి శాల్వాతో సన్మానించి స్వాగతం పలకడం జరిగింది. ఇంతకాలం గురుకులాల్లో అతిథి గురువులుగా విధులు నిర్వహించిన వారిని అకస్మాత్తుగా తొలగించడం అమానుషమని విజయ్ అన్నారు. ఇక ఇంతకాలం వారి సేవల్ని వాడుకొని అకాడమిక్ ఇయర్ మధ్యలోనే తీసివేయడం దారుణమని, కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయని, రెగ్యులర్ గురువులను జూన్ మాసం నుండి తీసుకొని అతిథి గురువులను మే మాసం వరకు కొనసాగించాలని విజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లోపల గురుకులాలు అంటే మైనార్టీలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, చాలా గురుకులాలు ఉన్నాయి. కొన్ని వందల గురుకులాలు, అట్లాగే వందల గురుకులాల్లో వందల మంది గురువులు అంటే ముఖ్యంగా ఈ అతిథి గురువులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మిగతా విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళు అక్కడ మానేసి వచ్చి ఈ గురుకులాల్లో అతిథి గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయమై ఆలోచించాలా. ఇంకా సమయం ఉన్నప్పటికీ, అంటే అకాడమిక్ ఇయర్ అయిపోనికి ఇంకా 2 నెలల సమయం ఉన్నప్పటికీ ఫిబ్రవరి 14 తారీఖున అతిథి గురువులను తొలగించాలని చెప్పేసి తొలగిస్తున్నామని చెప్పేసి అక్కడ గురుకులాలని హెడ్ మాస్టర్స్, ప్రధానోపాధ్యాయులు వాళ్ళు చెప్పడం చాలా బాధాకరం. ఈ విషయమై కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలా, పునరాలోచన చేయాలా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పనిచేసే వాళ్ళు అక్కడ మానేసి ఈ గురుకులాల్లో గురువులు లేని కారణంగా వీళ్ళు వచ్చి వాళ్ళ స్థానాన్ని భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేసే పని చేశారు. అలాంటి గురువులు ఇన్ని రోజులు వాళ్ళ సర్వీస్ని వాడుకొని ఇప్పుడు సడన్గా గురుకుల రిజల్ట్ వచ్చిన తర్వాత రెగ్యులర్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఫిబ్రవరిలోనే వాళ్ళని తొలగించే ప్రయత్నం చేయడం, దీన్ని చాలా ఖండిస్తూ ఉన్నాం. గురుదక్షిణ తరఫున వెంటనే
కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి ఈ అతిథి గురువులు ఎవరైతున్నారో వాళ్ళని విధుల్లో మార్చి ఏప్రిల్ వరకు తీసుకొని ఉంచాలని చెప్పేసి నేను గురుదక్షిణ తరఫున డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు ఆలోచించాలా, ఆ గురువుల పరిస్థితి ఏంది, వాళ్ళు ఏమవుతారు, ప్రకారంగా 2-3 నెలల ముందే తీసివేస్తే వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి, ఈ విషయం ఆలోచించి మీరు కావాలని కూడా రెగ్యులర్ వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొదటి నుంచి తీసుకోవచ్చు. కానీ ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి కాకముందే ఈ గురువులను తీసేయడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆలోచించి వీళ్ళని ఇంకొక 2 నెలలు ఈ అకాడమిక్ ఇయర్ పూర్తిగా ఈ అతిథి గురువులని కంటిన్యూ చేయాలని చెప్పేసి గురుదక్షిణ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను విజయ్ కుమార్ నారాయణ. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని ఎర్రగొండపాలెం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్ రాజ్కు పెద్దదోర్నాలలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలతో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నటరాజ్ కూడలి చేరుకొని స్థానిక నటరాజ్ సెంటర్లో గల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎర్రగొండపాలెం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్ రాజు మాట్లాడుతూ తాను వీరకొండపాలెం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి సుపరిచితుడని అన్నారు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తాను నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబం ఆదర అభిమానాలు కాంగ్రెస్ పార్టీపై చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. మనందరం చూస్తా ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కూడా షర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో పుంజుకుంటా ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మధ్యలో 2 ఎలక్షన్లు తప్ప మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మార్కాపురం డివిజన్ కానీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక కోట లాంటి నియోజకవర్గాలు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు కానీ, ముఖ్యంగా దళిత, గిరిజన, బీసీ వర్గాలు, ముస్లిం మైనార్టీ వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు అందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటా ఉన్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా వస్తా ఉన్నారు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. నేను మీ అందరికీ మన పాలపర్తి డేవిడ్ రాజు గారు 2008వ సంవత్సరంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే ఇప్పటికీ 16 సంవత్సరాలు. నా వయసులో దాదాపు సగం వయసు అంతా మా తండ్రి గారి రాజకీయ ప్రస్థానం ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో ముడిపడి ఉందని చెప్పి గుర్తు చేయడానికి నేను ఎంతో గర్విస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మన దేశ పరిస్థితులు చూస్తే దేశమంతా కూడా హింస, అలాగే ద్వేషం అనేది పనిగట్టుకొని కొన్ని శక్తులు స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. దీనికి నిదర్శనం మైనారిటీల మీద, క్రైస్తవుల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులే దీనికి నిదర్శనం. రీసెంట్ గా మణిపూర్లో జరిగిన క్రైస్తవుల మీద దాడులు మనందరం చూసాము. ఎంత ఆస్తి నష్టము, ఎంత ప్రాణ నష్టం జరిగిందో మనందరం చూసాం. అయినా కూడా ఈ దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు దాన్ని ఖండించింది లేదు, ఆ మణిపూర్ ప్రజలను పరామర్శించింది లేదు. అలాగే 2014వ సంవత్సరం నుంచి మన దేశంలోని ముస్లిం సోదరుల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఏం తిండి తినాలి, ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏ విధంగా మొక్కాలి అనేది కూడా కొన్ని శక్తులు పనిగట్టుకొని వ్యక్తిగత నిర్ణయాల మీద కూడా వారి సొంత అభిప్రాయాన్ని రుద్దుతూ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి స్వేచ్ఛను, హక్కులను హరించే
పాత సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ధర్మ ప్రచార శోభాయాత్రను ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది. డిసెంబర్ 5వ తారీఖు మీచెంగ్ తుఫాను వలన వరదలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం మిర్చి పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలపడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు నష్టపోయిన పైరును అంచనా వేయకుండా పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని ఆఫీసుల్లో కూర్చొని అంచనా విలువ రాసుకొని వెళ్లడం జరిగిందని, ఇక నిజమైన రైతులను గుర్తించకుండా తూతూ మంత్రంగా నష్టపరిహారాన్ని రాసుకొని పార్టీ నాయకులకు సంబంధించిన వారికి న్యాయం జరిగేలా చూశారని, వారి కుటుంబాలలో ఎంతో మంది ఉంటే అంతమంది పేర్లకి ఒక్కొక్కరి పేరుకు వచ్చి 20,000 నుండి 34,000 రూపాయల వరకు అసలు రైతులకు కాకుండా నకిలీ రైతుల ఖాతాల్లో జమ జరిగిందని గ్రామంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామంలోని వరి పంట ఎకరానికి 35 నుండి 40 బస్తాల వరకు పంట దిగుడు జరిగాయి. అయినా మాగాణి పొలం నంబర్ల మీద కూడా నాయకులు మిర్చి పంట అని రాయించడం జరిగిందని తెలిపారు. గతంలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ఆర్బీకే కేంద్రాలు పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిని గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ అనుకూలంగా ఉన్న చోట సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి పశు వైద్యశాల ప్రాంగణం ఖాళీగా ఉన్నందున గ్రామ రైతులంతా రైతు భరోసా కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేయమని కోరినట్టు, అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరుపై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది వంగిపురం గ్రామం. మేము మాగాడి పొలం చేసుకునే రైతులమే. మాకు ప్రతి సంవత్సరం ఇట్లా తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడు మా పొలం పాడైపోతుంది. మేము పేర్లు అయితే రాసుకుంటున్నాము. మాకు ఒక తడవ కూడా మమ్మల్ని ఇచ్చేయట్లేదు. మాకు
కాగితాలు ఇచ్చామంటే లిస్టులో పెడతలేదు, మా పేర్లు మాకు డబ్బులు రావట్లేదు. పోతే రైతు భరోసా అనేది రైతుల ఇంట్లో పెట్టారు, ఒక ఇల్లు అతికి తీసుకొని. అది కాకుండా పశువుల ఆసుపత్రి కాడ ఒక బిల్డింగ్ ఖాళీగా ఉంది, దాంట్లో పెట్టమంటే కాదంటున్నారు. అక్కడ పెడితే అందరికీ న్యాయం జరిగింది. ఒక వేరే రైతుల ఇంట్లో అతికి తీసుకొని పెడితే అక్కడ వాళ్ళైనా మమ్మల్ని ఇది కానిట్లేదు. మేము మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. వంగిపురం గ్రామం పొలంకి ఒక డబ్బులు ₹1 కూడా రావట్లేదండి. అది నమస్కారం అండి. మాది వంగిపురము, పత్తిపాడు మండలం. మేము రైతులమే, పొలం వేస్తాము. మా వంగిపురానికి ఏటా 2 ఒకసారి ఎల్ల వచ్చింది పల్ల భూములు. అయితే అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి పొలాలు రాస్తారు. రాస్తే ఆ ఉండా నాయకులే తలోకి 20 ఎకరాలు 30 ఎకరాలు రాసుకుంటారు. మా బోటి 1 ఎకరం 2 ఎకరాలు ఉండే వాళ్ళని ఆడ కూర్చొని తీసేస్తున్నారు, రాసిన పొలాన్ని తీసేస్తున్నారు. ఏందని అడిగితే మీ వస్తున్నాయి అంటున్నారు, కానీ దాంట్లో పేరు ఉంటుందా. తీరా వెనకసారి చూసుకుంటే ఏవోని అడగమంటున్నారు. ఏవోని అడిగితే ఏవో నన్ను ఏం చేయమంటావయ్యా, మీరు సరిగా రాసుకోలేదేమంటారు. ఆడ చూస్తే మా నెంబర్లు ఉంటాయి, కానీ డబ్బులు రావట్లా. ఎంతమందిని అడిగినా ఎన్నిసార్లు అడిగినా చేతులు ఎత్తున్నారు. ఇది మాకు ప్రతి సంవత్సరం జరిగే పరిస్థితి ఇట్లా ఉంది. పత్తి ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 1 ఎకరానికి కూడా డబ్బులు రాలా. నీడు మిరపతో అట్టేసారు 2 ఎకరాలు, ₹1 రాలా. ఒక్కొక్కరు విజయవాడలో వైజాగ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి 20,000 30,000. మేము పల్లెటూరులో ఉండి ఇక్కడ వ్యవసాయం చేసుకుని మాకు ₹1 డబ్బులు రావట్లా. అది అందువల్ల మీడియా వాళ్ళని కోరుస్తున్నాం. పైన అధికారులు కూడా అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారో, చెయ్యి దాటిపోయింది అని అడిగారు. ఇవాళ వచ్చి మేము పత్తిపాటులో అందరిని అడిగాము, మన ఏఓ గారిని అడిగాము, ఇక్కడ వాళ్ళని కూడా అయితే మరి మమ్మల్ని ఏం చేయమంటామని, మరి ముందే చూసుకోవచ్చు కదా అంటున్నారు. ముందే చూసుకుంటానికి అక్కడ ఉండే వాళ్ళు అంతేంది, అయ్యా మీరు రాస్తున్నారు కదా, మీరు ఏదైనా తప్పు ఉందేమంటున్నారు, కానీ వాళ్ళైతే కరెక్ట్గా వచ్చి సరి చేసి మాకు న్యాయం ఎవరు చేయట్లా. నా పేరు పాలేటి సాంబశివరావు, నేను వంగిపురం ఎంపీటీసీని. మా గ్రామం వంగిపురం. ఇటీవల జరిగిన తుఫాను నష్టపరిహారం తాలూకా మిర్చి రైతులకి నష్టపరిహారం ఇవ్వడానికి అని చెప్పి కాగితాలు తీసుకున్నారు మా ఊరు ఆర్బీకేలో. అందరు రైతులు ఇచ్చారు, కానీ నకిలీ రైతులకి అకౌంట్లో వచ్చినట్టుగా వాళ్ళ పేరు మీద డబ్బులు పడినట్టుగా లిస్ట్ వచ్చింది. అసలు రైతులకైతే ఏదో ఉద్దామానంగా ఇవ్వాలన్నట్టుగా 4 ఎకరాలు వేసిన రైతుకు 1 ఎకరానికి లేదా 1 ఎకరానికి ఇచ్చినట్టుగా వాళ్ళ పేరు కూడా లిస్టులో చూసుకోండి, మీ పేరు కూడా ఉంది అన్నట్టు చూపించడానికి అలా వేసి, కొంతమంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు 4 పేరుకు 4 ఎకరాల కాడికి ఒక్కొక్క కుటుంబంలోనే ఎక్కువగా 30,000 40,000 4 పేర్లుగా అలా వేయించుకొని అన్నట్టుగా లిస్టులు వచ్చింది. ఇది 2-3 రోజుల నుంచే. ఇంతవరకు లిస్టు ఆర్బీకే బయట అతికించాల్సిన లిస్టు ఆర్బీకేలో లేదు. జనానికి తెలియకుండా దాచిపెట్టి వాళ్ళలో పెట్టుకొని చూపించుకుంటున్నారు, జనానికి తెలియట్లేదు. ఇది 2-3 రోజుల నుంచే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన కాడి నుంచి మనం ఏం చేస్తున్నామంటే, మన దృష్టికి నేను ఎంపీటీసీని, ప్రెసిడెంట్ గారిని, వైస్ సర్పంచ్ గారిని అడిగితే, మేము అధికారులకు ఫోన్ చేసి ఇలా అడిగితే, ఇది ఎప్పుడో విషయం కదా, మీరు ఎలా అడుగుతున్నారు ఏందని అడుగుతున్నారు. మాకు మీరు ప్రోటోకాల్ ప్రకారంగా మాకు చెబితే కదా ఈ విషయం జరుగుతుంది, ఊళ్ళో మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సార్, మీ తరపు రైతులకు చెప్పండి సార్ అని మీరు చెబితే కదా మేము చెప్పుకునేది. మాకు తెలియదు, మాకు చెప్పట్లేదు కూడా. మేము కూడా ఇంకా 2 నెలలకి ఈ గవర్నమెంట్ పోతే మేమైనా చేయగలుగుతామని ఎదురు చూస్తున్నాం. అది దైవాధీనం. కానీ లిస్టు ఆర్బీకేలో ఉండాల్సిన లిస్టు వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటున్నారు, రైతులను ఎవరు చూడట్లేదు. అసలు రైతులకు పడకుండా నకిలీ రైతులకు ఎక్కువ అమౌంట్ పడుతుంది. ఇక్కడ మెయిన్ సమస్య అది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది. ఇది జరిగిన లాస్ట్ ఇయర్ అధికారులు అడిగాం, రెండోసారి జరగకుండా చూస్తామండి అని మనకు మాట ఇచ్చారు, కానీ లేదు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా వాళ్ళు మనకేదో నచ్చజెప్పి దాటపుచ్చే వ్యవహారం చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో రైతు వారీగా న్యాయం జరగట్లేదు. నేను ఇప్పుడు అదేమంటే, పోయినసారి చంద్రబాబు గారు రైతుల నష్టం పరిహారం అప్పుడు నందిపాడు ప్రోగ్రాంకి వస్తే నేనేదో ఆర్బీకేలు న్యాయం జరగట్లేదని నేను సార్తో మాట్లాడాను. అందుకని చెప్పి నాకు ఆర్బీకే నుంచి ₹1 రాకుండా చేశారు. ప్లస్ 3 సంవత్సరాల నుంచి నాకు 2018లో పొలం కొనుక్కున్నాను, మా ఆవిడ పేరు మీద పెట్టాను. మా అమ్మకి మా నాన్నగారు చనిపోతే 2019లో మా అమ్మ పేరు మీదకు మారింది. నేను ఎంపీటీసీగా కలిసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు నాకు మా అమ్మ పేరు మీద కానీ మా ఆవిడ పేరు మీద కానీ రైతు భరోసా రావట్లేదు, ఆర్బీకే నుంచి ఏమీ రావట్లేదు. ఆర్బీకేకి పోతే నువ్వేడు నీకు చెప్పాల్సిన పని లేదన్న రీతిలో మనల్ని తోసేస్తున్నారు. మనం అక్కడ రైతు వారీగా కూడా కొంచెం నుంచునే వ్యవహారం లేదు. కాబట్టి మెయిన్ మేము అడుగునేది ఏంటంటే, ఇవ్వండి, అసలు రైతులు ఎవరో తెలుసుకొని ఎంక్వైరీ చేసి ఎవరు మిర్చేసారు. మాగాడి సర్వే నెంబర్లకు కూడా మిరవదాట డబ్బులు వేపించుకుంటున్నారు. మాగాడి 40 బత్తాల కాడికి పడింది, తీసుకున్నాం అందరమే, అది అందరికీ తెలిసిందే. ఆ మాగాడి సర్వే నెంబర్ల మీద కూడా మిర్చి పంట వేసినట్టుగా చూపించి సర్వే నెంబర్లు కొట్టించుకొని పొలం డబ్బులు వేయించుకోవడానికి రంగు చేసుకున్నారు. ఊరి అమ్ముతున్న ప్లాటుల్ని, జగనానికి ఇచ్చిన ప్లాటుల్ని, గవర్నమెంట్కి ఇచ్చిన ప్లాట్లు కూడా ఆ సర్వే నెంబర్లు కూడా చూపించి వేసినట్టుగా మాకు వార్తలు తెలుస్తున్నాయి. ఒకసారి నేను ఈ అధికారుల్ని
కోరుకునేది ఏంటంటే నిజమైన రైతులు ఎవరు, ఎక్కడ మిర్చి చేశారు, ఎవరు నష్టపోయారని తెలుసుకొని ఆ రైతులకి న్యాయం చేయవలసిందిగా ఒక రైతుగా, ఒక గ్రామ ఎంపీటీసీగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అసలు ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.